తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 3 గంటల పాటు సమావేశం కొనసాగింది. రాష్ట్ర అభివృద్ధి, విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గం తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు తొలి దశలో ఆమోదం లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రాజెక్టు తొలి దశ పనుల కోసం 7,345 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. తొలి దశలో సుమారు 21 కిలోమీటర్ల మేర మూసీ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ ఆసుపత్రులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 6,278 పోస్టులను మంజూరు చేసింది. వీటిలో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, 4,235 అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందే అర్హులైన రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ఓసీలు మంజూరు చేసే విధానాన్ని కూడా అమలు చేయాలని సూచించారు. విద్యారంగంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు సుమారు 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి కూడా అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించే ప్రతిపాదనను కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే 12వ తరగతి వరకు విద్యార్థులకు అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించే కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో గోదాములు, విద్యా సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి అవసరమైన స్థలాలను కేటాయించాలనే నిర్ణయాన్ని కూడా మంత్రివర్గం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో కేంద్ర రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి అప్పగించేందుకు అంగీకరించిన నేపథ్యంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. నిన్న దాదాపు 3 గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఆ తొలిసారి ఈ డిజిటల్ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. 3 గంటల పాటు జరిగినటువంటి యొక్క సమావేశంలో అనేక కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెబుతున్నటువంటి మూసీ ప్రాజెక్టు మొదటి దశ చేపట్టేందుకు మంత్రివర్గం యొక్క సమావేశంలో ఆమోద ముద్ర వేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం ఇవ్వాలని మంత్రి మండలి నిర్ణయించింది. అలాగే ఆ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో దాదాపు 6,278 పోస్టులను మంజూరు చేస్తూ ఆమోదం తెలపడం జరిగింది. ఇక ఈ 3 వీటిల్లో మూసీ మొదటి ఫేజ్ పనులకు గ్రీన్ సిగ్నల్ లో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ లో భాగంగానే మొదటి దశ పనులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. ఫేజ్ 1 లో 7,345 కోట్ల రూపాయలతో 21 కిలోమీటర్లు అభివృద్ధికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. హిమాయత్ సాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, అలాగే ఈసా వరకు, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీ ప్రవాహాలు ప్రారంభమయ్యే చోటు నుంచి బాపుఘాట్ వరకు మొదటి దశలో పనులు చేపట్టడం జరుగుతుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ నిర్వహణ, పనులు పర్యవేక్షణ కోసం కొత్తగా 147 పోస్టులను మంజూరు చేయడంతో పాటు ఇతర శాఖల నుంచి సిబ్బందికి డిప్యూటేషన్ కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక మరోవైపు టీచర్లు, లెక్చరర్లకు అల్పాహారం, మధ్య భోజనం వ్యవహారంలో కూడా ఆమోదం తెలపడం జరిగింది. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లకు, సిబ్బందికి కూడా అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనాన్ని అందించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించే సంకల్పంతో పాటు జవాబుదారీతనం పెంచే ఆలోచనలో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1,50,000 మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి ఈ పథకాన్ని వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 6,278 డాక్టర్లు, వైద్య సిబ్బంది పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ బేసిక్ పోస్టులు, 4,235 అవుట్ సోర్సింగ్ పోస్టులకు మంత్రి మండలి అనుమతి ఇచ్చింది. ఈ ఆసుపత్రులలో
నిమ్స్ తరహాలోనే అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైద్య సేవలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎల్ఓసీలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇక వీటితో పాటు భూముల కేటాయింపు విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. గోదాములు, జవహర్ నవోదయ విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయం పలు చోట్ల భూములను కేటాయించడం జరిగింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికుంట గ్రామంలో నిత్యావసర వస్తువుల గోదాముల నిర్మాణానికి 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలం కర్కాల్ పహాడ్లో 10 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మార్కెట్ రేటు ప్రకారం కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. సో ఇలా నిన్న సుదీర్ఘంగా 3 గంటల పాటు జరిగినటువంటి యొక్క మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. శ్రీజ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.